హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో మారిన జీవనశైలి ఎక్కువసేపు అలా కూర్చుండిపోవటం వలన మరియు అనేక రకాల కారణాల వలన అధిక బరువు సమస్య అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఒకసారి బరువు పెరిగామంటే తగ్గించుకోవడం చాలా కష్టం. ఈ అధిక బరువు సమస్య అనేది చిన్నవారిలోనే కాకుండా పెద్దవారిలో కూడా ఆడమగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కనబడుతోంది. బరువు తగ్గించడానికి నానా రకాల పాటలు పడుతూ ఉన్నా బరువు ఒక పట్టాన తగ్గరు. పెరగటం అయితే పెరిగిపోతారు, కానీ తగ్గాలంటే చాలా కష్టం. మనం బరువు తగ్గించుకోవటానికి మన వంటింట్లో ఉండే కొన్ని మసాలా దినుసులను ఎలా ఉపయోగించి బరువు తగ్గించుకోవాలో చూద్దాం. వ్యాయామం చేస్తూ సమతుల ఆహారం తీసుకుంటూ ఇప్పుడు చెప్పే మసాలా దినుసులు అంటే సుగంధ ద్రవ్యాలను తీసుకుంటే ఈజీగా బరువు తగ్గవచ్చు. ఇవి ఆహారంలో రుచిని పెంచడమే కాకుండా బరువును తగ్గించడంలో కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. జీవక్రియ పెంచి బరువును తగ్గిస్తాయి. మొట్టమొదటిది పసుపు. పసుపు మనం వంటింట్లో రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. పురాతన కాలం నుండి పసుపును వాడుతున్నారు. ఆరోగ్యపరంగాను బ్యూటీ పరంగా కూడా పసుపు వాడుతున్నారు. పసుపులో యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరాన్ని వేడిగా ఉంచి శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది. పసుపును గోరువెచ్చని నీటిలో చిటికెడు కలిపి తీసుకోవచ్చు, లేదా గోరువెచ్చని పాలు ఒక గ్లాసు తీసుకుని దానిలో చిటికెడు పసుపు కలుపుకొని తీసుకోవచ్చు. బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. పసుపును మనం రెగ్యులర్గా ఆహారంలో భాగంగా తప్పనిసరిగా చేసుకోవాలి. పసుపులో ఉన్న లక్షణాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. అవి మన శరీరానికి చాలా బాగా సహాయపడతాయి. ఇక రెండవది దాల్చిన చెక్క. మనం దాల్చిన చెక్కను వివిధ రకాల వంటకాలలో ఉపయోగిస్తుంటాం. దీనిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ప్రతిరోజు దాల్చిన చెక్క నీటిని తాగితే సులువుగా బరువు తగ్గవచ్చు. దాల్చిన చెక్క పౌడర్ వాడవచ్చు, లేదా చెక్కను వాడవచ్చు. ఒక గ్లాసు నీటిని పొయ్యి మీద పెట్టి పావు స్పూను దాల్చిన చెక్క పౌడర్ వేసి బాగా మరిగించి వడగట్టి తీసుకోవాలి. పౌడర్ బదులు చెక్కను కూడా నీటిలో వేసి మరిగించవచ్చు. దాల్చిన చెక్కని పొడి రూపంలో, చెక్క రూపంలో ఎలా తీసుకున్నా ఒకే ఫలితాన్ని పొందవచ్చు. జీవక్రియ బాగా సాగితే తీసుకున్న ఆహారం కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది. జీవక్రియ బాగా జరిగేలాగా దాల్చిన చెక్క ప్రోత్సహిస్తుంది. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది. బరువు అదుపులో ఉండేలా చేస్తుంది. దాల్చిన చెక్క పౌడర్ మార్కెట్లో దొరుకుతుంది. కాకపోతే మనం దాల్చిన చెక్కను తెచ్చుకుని పౌడర్గా తయారు చేసుకుంటేనే మంచిది. చూసారుగా దాల్చిన చెక్క. ఇక తర్వాత మెంతులు. మెంతులలో ఫైబర్ చాలా సమృద్ధిగా ఉంటుంది. ఇది మనం తీసుకున్న ఆహారం కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేయటమే కాకుండా ఆకలి త్వరగా వేయకుండా చేస్తుంది. కొవ్వు, క్యాలరీలు తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకున్న వారు ఖచ్చితంగా ఆహారంలో మెంతులను తీసుకోవాలి. మెంతులను రాత్రి సమయంలో ఒక స్పూను గ్లాస్ నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం మెంతులను తింటూ ఆ నీటిని తాగాలి. ఒకవేళ రాత్రి సమయంలో నానబెట్టుకోవడం కుదరకపోతే ఉదయం సమయంలో ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ మెంతులను వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి తాగాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే బరువు తగ్గడానికి మెంతులు చాలా బాగా సహాయపడతాయి. అలాగే డయాబెటీస్ నియంత్రణలో ఉండాలంటే మెంతులు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తాయి. జీర్ణ సంబంధ సమస్యలు తగ్గాయంటే ఆటోమేటిక్గా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. తినాలనే కోరిక తగ్గించడంలో మెంతులు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇక జీలకర్ర మనం ప్రతిరోజు పోపు దినుసుగా వాడుతూ ఉంటాం. కూర చేశామంటే తప్పనిసరిగా జీలకర్ర ఉండాల్సిందే. జీలకర్ర బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే బరువు తగ్గినప్పుడు ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా చేయడంలో జీలకర్రలో ఉండే కాల్షియం సహాయపడుతుంది. బరువు తగ్గాలి అంటే ప్రతిరోజు రాత్రి 1 టీ స్పూన్ జీలకర్రను ఒక గ్లాసు నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన జీలకర్రను తింటూ ఆ నీటిని తాగాలి. ఎప్పుడైనా సరే మనం నానబెట్టినప్పుడు
జీలకర్ర నానబెట్టాం, మెంతులు నానబెట్టాం కదా, దేనినైనా నానబెట్టినప్పుడు వాటిలో పోషకాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి నానబెట్టి తీసుకోవటమే చాలా మంచిది. అలాగే మన శరీరానికి 100% పోషకాలు అందాలంటే నానబెట్టి తీసుకోవాలి. బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వుని కరిగించి బరువు తగ్గటానికి జీలకర్ర చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనలో చాలామందికి ఈ విషయాలు తెలియవు, ఏదో వాడుతున్నాం కదా అనుకుంటారు. ఇక సోంపు, చాలామంది భోజనం అయ్యాక సోంపు నోట్లో వేసుకుని నములుతూ నీటిని మింగుతూ ఉంటారు. అలా సోంపు తింటే మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుందని ఒక నమ్మిక. అది కరెక్టే. మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవడానికి సోంపు చాలా బాగా సహాయపడుతుంది. సోంపులో విటమిన్ ఏ, సి, డి, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి. ఈ సోంపు గింజలను ఉదయం సమయంలో గ్లాసు నీటిలో 1 స్పూన్ సోంపు గింజలను వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు. లేదా సోంపు గింజలు నోట్లో వేసుకుని నిదానంగా, స్పీడ్గా నమలకుండా నిదానంగా నములుతూ ఆ నీటిని మింగాలి. ఈ 2 విధానాల్లో ఏది చేసినా మంచి ఫలితమే ఉంటుంది. బరువు తగ్గడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా సోంపు పనిచేస్తుంది. ఇప్పుడు చెప్పిన ఇవన్నీ మనకి ఇంట్లో సులభంగా అందుబాటులో ఉండేవే. సోంపు కూడా మనకి రెగ్యులర్గా అందుబాటులోనే ఉంటుంది. ఇప్పుడు చెప్పిన దినుసులన్నీ మనకు అన్ని కిరాణా షాపుల్లోనూ అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఇప్పుడు చెప్పిన ఈ 5 దినుసులను రెగ్యులర్గా ఆహారంలో భాగంగా చేసుకుంటే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. పసుపు, దాల్చిన చెక్క, సోంపు గింజలు, జీలకర్ర, మెంతులు, ఈ 5 దాదాపుగా ప్రతి వంటింటి గదిలోనూ పోపుల డబ్బాలో ఉంటాయి. కాబట్టి కాస్త ఓపిక చేసుకుని ఈ 5ంటిని మీరు వాడుతూ ఉంటే ఖచ్చితంగా అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. అధిక బరువు సమస్య కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఆ రకరకాల సమస్యలు రాకుండా ఉండాలంటే మనం అధిక బరువు సమస్య లేకుండా చూసుకోవాలి. మంచి పోషకాహారం తీసుకుంటూ ఈ 5 మసాలా దినుసులు ఆహారంలో ఉండేలా చూసుకుంటూ ఒక అరగంట వ్యాయామం లేదా యోగా, రెండింట్లో ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు బరువు తగ్గుతారు. బరువు తగ్గడం అనేది ఆరోగ్యకరమైన రీతిలో జరగాలి. బరువు పెరిగినా తగ్గినా 2 ఆరోగ్యకరమైన రీతిలో జరిగితేనే మన శరీరానికి చాలా మంచిది. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా కాస్త ఓపిక చేసుకుని, మీకు ఈ 5 ప్రతిరోజు తీసుకోవాలని లేదు. ఒకరోజు దాల్చిన చెక్క తీసుకుంటే, ఒకరోజు సోంపు గింజలు, ఒకరోజు జీలకర్ర, ఒకరోజు మెంతులు, ఒకరోజు పసుపు, ఇలా వారంలో ఒక్కొక్క రోజు చొప్పున ఒక్కొక్క రకం ఆహారంలో భాగంగా చేసుకుంటే ఖచ్చితంగా మీరు అధిక బరువు సమస్య నుంచి బయటపడతారు. అలాగే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవటానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి మీరు కాస్త శ్రద్ధ పెట్టి ఆరోగ్యం పట్ల వీటిని తీసుకోండి. వీటిని తీసుకోవటం వల్ల అధిక బరువు సమస్య తగ్గడమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే డయాబెటీస్ ఉన్న వారికి నియంత్రణలో ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్